హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. మధుకు ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. మధు అని చెప్పేసి అంటుండగా ఏంటంటే ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది. అది కాదు మధు, అయినా ఇప్పుడే మా నాన్నగారు వచ్చారు. అవునా అని చెప్పేసి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంతేకాదండి, మా నాన్నగారు కాస్త మాకు డబ్బులు ఇచ్చి ఏదో ఒక వ్యాపారం కూడా ఇక చేసుకోమని డబ్బులు ఇచ్చాడు అని చెప్పి మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. అంత మంచి మనసు మీ నాన్నకి ఎప్పుడొచ్చిందో అని చెప్పేసి అంటుండగా, అంతేకాదండి, ఇక ఎప్పుడో లవ్ మ్యారేజ్ చేసుకొని మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అత్తయ్య కూడా తిరిగి మా ఇంటికి వచ్చిందట. అంతేకాకుండా మా నాన్న కూడా చేరదీశారట అని చెప్పేసి మధుమిత మేనత్త గురించి చెప్పేసరికి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అంతేకాదండి, ఆ రోజు శ్రీరామనవమి రోజు కూడా అత్తయ్య అక్కడికి వచ్చిందట. కాకపోతే మా మేనత్తను మనం చూడలేదు అని చెప్పేసి అంటుండగా, ఏంటి మీ 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 మేనత్త బ్రతికుందా? అవునండి, మా మేనత్త బ్రతికి ఉందట. ఇక మా నాన్నగారు చెప్పాడు, ఇక నుంచి నేను మా నాన్న చెప్పినట్టే వింటానండి అని చెప్పేసి ఇక మహాలక్ష్మికి మధు మీద ఇక షాక్ మీద షాక్, బ్యాడ్ న్యూస్ చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి మాత్రం సుమతి బ్రతికి ఉందని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది. వచ్చే అప్కమింగ్లో ఇక ట్విస్ట్ ఎలా ఉండబోతుందో మీరందరూ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఇక ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.